హలో ఫ్రెండ్స్, నా పేరు సంపత్ కుమార్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ కాస్టింగ్ వీడియోస్. కాస్టింగ్ సంబంధించి మనం మళ్ళీ ఒక వీడియో చేసాము. పార్ట్ నెంబర్ 1 సెషన్ నెంబర్ అనే పేరుతో ఉంటుంది. దిస్ ఈజ్ ద సెషన్ 2. సో దట్ ఈజ్ దాన్ని అడిషన్గా ఉంటుంది. సో దాన్ని చూస్తే బాగా యూజ్ అవుతుంది. ఆల్రెడీ చూసిన వాళ్ళకి విల్ గెట్ బ్యాక్ టు ఇట్. ఇవాళ మనం డిస్కషన్ ఏం చేస్తామంటే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కాస్టింగ్ అని. అంటే ఇంకా రాబోయే రోజులలో మనకు వేరియబుల్ కాస్ట్ అని, ఫిక్స్డ్ కాస్ట్ అని, ఇంప్యూటెడ్ కాస్ట్ అని, అవుట్ ఆఫ్ పాకెట్ కాస్ట్ అని 100 రకాల పేర్లతోటి కాస్టింగ్ అని మనకు డెఫినేషన్లో ఉంటుంది. సో ఆ డెఫినేషన్ చదివినప్పుడు మనకు అర్థమవుతుంది తప్ప ఎప్పుడన్నా ఎగ్జామ్లో ఇది ఇచ్చేసేసి ఇది ఈ కాస్టా, ఆ కాస్టా, అవాయిడబుల్ కాస్టా, అన్అవాయిడబుల్ కాస్టా, డిఫరెన్షియల్ కాస్ట్ అంటే మనము మోస్ట్ ఆఫ్ ప్రాబబ్లీ మనం చెప్పలేకపోతాం. మోస్ట్ ప్రాబబ్లీ. ఓకే, సో ఇవాళ మనము ఏం ప్రయత్నం చేద్దామంటే ప్రతి కాస్ట్ని ఆ డెఫినేషన్ చదువుతాను, దాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దాంతోపాటు మనం రియల్ టర్మ్లో అంటే మనకు అర్థమయ్యే విధంగా ఒక్కొక్క ఎగ్జాంపుల్ని తీసుకుందాం. అంటే ప్రతి కాస్ట్కి నేను ఒక ఎగ్జాంపుల్ ఇస్తాను. ఆ ఎగ్జాంపుల్ని మీరు కరెక్ట్గా అర్థం చేసుకుంటే మీరు వేరే ఏ ఎగ్జాంపుల్కైనా మీరు చెప్పొచ్చు, ఎస్ ఇది వేరియబుల్ కాస్ట్, ఇది ఫిక్స్డ్ కాస్ట్ అలా. ఓకే, సో లెట్స్ స్టార్ట్. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కాస్టింగ్. సో ఎన్ని రకాల కాస్ట్లు ఉంటాయి అనేది మనం ఇవాళ చేయబోతున్నాము. హిస్టారికల్ కాస్ట్ మ్యాక్సిమం చెప్పాలి అంటే ఇందులో కొన్ని పేర్లునే మనకు ఉంటాయి, ఎలాగో చెప్తాను. కాస్ట్ రిలేటింగ్ టు ద పాస్ట్ టైం పీరియడ్, కాస్ట్ విచ్ హ్యాస్ ఆల్రెడీ బీన్ ఇంకర్డ్. హిస్టారికల్ కాస్ట్ అని అంటున్నాం అంటే హిస్టరీ, ఆల్రెడీ ఆ కాస్ట్ మనం ఇంకర్ అయిపోయాము. ఎలా అంటే నేను ఇప్పుడు ఇక్కడ ఈ స్టూడియోలో ఈ సెషన్ తీసుకుంటున్నాను. ఈ సెషన్ తీసుకోవడానికి నేను ఆల్రెడీ కెమెరా పర్చేస్ చేశాను, కొన్ని ఎక్విప్మెంట్స్, కొన్ని సాఫ్ట్వేర్స్ పర్చేస్ చేశాను, ఇక్కడ రూమ్ రెంట్ పే చేశాను. ఓకే, లేదంటే ఒక బుక్ కొన్నాను నేను బాగా పీడిఎఫ్ ప్రిపేర్ చేయడానికి. అంటే కొన్ని రకాల ఖర్చుల్ని నేను ఆల్రెడీ ఇంకర్ అయిపోయాను కాబట్టి అవి మొత్తం మనము హిస్టారికల్ కాస్ట్ అని అంటాము. అర్థమవుతుందా? ఒక్కొక్కటి ఒక ఎగ్జాంపుల్తోనే చెప్తాను, బట్ దీన్ని క్షుణ్ణంగా అర్థం చేసుకోండి. మనకు ఇది ఫ్యూచర్లో చాలా యూజ్ అవుతుంది రాబోయే సెషన్స్లో. కరెంట్ కాస్ట్ అంటున్నాడు. కరెంట్ కాస్ట్ అంటే అర్థం ఏంటంటే ఇప్పుడు నేను ఇంకర్ అవుతుంది అంటే ఎలా అంటే నేను ఎలాగైతే ఈ సెషన్ తీసుకుంటున్నానో అలాగా నాకు పవర్ కన్జ్యూమ్ అవుతుంది. సో అది కరెంట్ కాస్ట్. నేను ఎలా అయితే ఇక్కడ నేను క్లాసెస్ చెప్తున్నానో, అడ్వర్టైజ్మెంట్ నేను ఇస్తున్నానో యూట్యూబ్లో కానీ, గూగుల్లో కానీ, ఇంకెక్కడైనా కానీ, అంటే కరెంట్ పీరియడ్కి ఇప్పుడు జూలైలో మనం ఉన్నాం కదా, జూలై పీరియడ్కి నేను ఎలా అయితే నా సర్వీసెస్ని రెండర్ చేస్తున్నాను, ఎలా అయితే నా గూడ్స్ని ప్రొడ్యూస్ చేస్తున్నానో అలాగా ఆ కాస్ట్ ఇంకర్ అయ్యేదాన్ని కరెంట్ కాస్ట్ అంటాం. కాస్ట్ రిలేటింగ్ టు ద ప్రజెంట్ పీరియడ్. పాస్ట్ పీరియడ్ అంటే నేను జూన్లోని కొన్ని కాస్ట్ ఇంకర్ అయిపోయాను అంటే అది నాకు హిస్టారికల్ కాస్ట్ అయిపోతుంది. జూలైలో ఇప్పుడు ఇంకర్ అవుతూనే ఉన్నాను. ఎలాగైతే నేను నా గూడ్స్ని ప్రొడ్యూస్ చేస్తున్నానో, ఎలాగైతే నేను ఒక సిఏ సర్వీసెస్ కానీ, లేదంటే ఒక క్లాస్ రూమ్ సర్వీసెస్ కానీ, కన్సల్టేషన్ సర్వీసెస్ కానీ, ఏ సర్వీసెస్ అయినా అవి ఉండొచ్చు. నేను ఆ సర్వీసెస్ ఇస్తున్నప్పుడు నేను ఇంకర్ అవుతున్నాను. నేను ఇప్పుడు నాకు ఒక బెంగళూరులో ఒక క్లయింట్ని కలవాలి అంటే అక్కడికి వెళ్తున్నాను, నేను ఒక ఫ్లైట్ తీసుకుని వెళ్తున్నాను అనుకుందాం. సో నేను ఇప్పుడు పే చేసి టికెట్స్ని పర్చేస్ చేసి వెళ్ళాలి. సో అది కరెంట్ కాస్ట్ అవుతుంది. ప్రీ డిటర్మైన్డ్ కాస్ట్. సో ప్రీ డిటర్మైన్డ్ అంటే అర్థం ఏంటంటే ముందుగానే చెప్పేస్తున్నాము నాకు ఈ కాస్ట్ ఇంకర్ అవుతుంది అని. అంటే ఇది ఒక ఫ్యూచర్ కాస్ట్. ఎలా సార్ ఎగ్జాంపుల్ చెప్పండి అంటే నేను సిఏ ఇన్స్టిట్యూట్ వాళ్ళు మనకు జర్నల్స్ ఇస్తారు, మీకు ఐడియా ఉంటుంది, ఎవరైతే ఆర్టికల్స్లో ఉంటారో వాళ్ళకి ఐడియా ఉంటుంది. సిఏ ఫార్మ్స్కి కొన్ని రకాల జర్నల్స్ వస్తాయి, కొన్ని రకాల పబ్లికేషన్స్ వస్తాయి, కొన్ని నోటిఫికేషన్స్, కొన్ని ఫ్రీగా ఉంటాయి, కొన్ని మనం ఛార్జ్ చేసి మనం ట్యాక్స్ మ్యాన్ నుంచి కొంటుంటాం. అంటే అవి ఏంటి అంటే క్వార్టర్లీ మనం పే చేస్తే మనకు రావాల్సిన అప్డేట్స్, కేస్ స్టడీస్, రీసెంట్ డెవలప్మెంట్స్ ఇన్ ద ఇండస్ట్రీ. నేను అకౌంటింగ్ డిపార్ట్మెంట్లో ఉన్నప్పుడు అకౌంటింగ్ విధంగా ఏం జరుగుతుంది, అకౌంటింగ్ స్టాండర్డ్ ఏమైనా ఇంటర్ప్రిటేషన్లో మారిందా, లేదంటే ఒక్కొక్కరి వ్యూస్ ఏంటి, అలాంటివి నాకు వీక్లీ వన్స్ ఆర్ మంత్లీ వన్స్ 15 డేస్కి ఒకసారి అలా వస్తూ ఉంటాయి. సో వాళ్ళు నాకు క్వార్టర్లీ ఒకసారి నాకు పేమెంట్ తీసుకుంటారు. అంటే ప్రీ డిటర్మైన్డ్. నేను ఇప్పుడు ఇంట్లో పడుకున్నా, కోవిడ్ వచ్చినా, ఏమొచ్చినా కానీ నేను క్వార్టర్లీ పే చేయాలి. ఇంకొక ఎగ్జాంపుల్ ఏంటంటే నాకు ఒక ఫ్యాక్టరీ ఉంది, ఫ్యాక్టరీలో నేను ఒక ఇన్సూరెన్స్ తీసుకున్నాను. ఇన్సూరెన్స్ ఏంటంటే ఎవ్రీ క్వార్టర్కి మీరు ఒక 10,000 రూపీస్ పే చేయాలి అంటున్నారు. అంటే అది ప్రీ డిటర్మైన్డ్. నేను ముందుగానే డిసైడ్ చేసేసాడు. ఇయర్ స్టార్టింగ్ అప్పుడు చెప్పాడు నువ్వు మొత్తం 40,000 కట్టాలి, ప్రతి క్వార్టర్కి 10,000 కట్టు అంటున్నాడు. అంటే అది ప్రీ డిటర్మైన్డ్. ముందుగానే డిటర్మినేషన్ జరిగిపోయింది కాబట్టి అది ప్రీ డిటర్మైన్డ్ కాస్ట్ అయిపోతుంది. అది మనకు ఫ్యూచర్ కాస్ట్ అవుతుంది. అంటే ఇప్పుడు మేబీ నేను అక్టోబర్లో పే చేయాలి, నాకు తెలుసు అక్టోబర్ రాగానే 10,000 కట్టాలని చెప్పి, అంటే నా బ్రెయిన్లో ఎక్కడో ఉంది ఫ్యూచర్లో కడతాను, అది ప్రీ డిటర్మైన్డ్గా అయిపోయిందని చెప్పేసి. అవి మొత్తం మనకు ప్రీ డిటర్మైన్ అనే సెషన్లో
కేటగిరీలో వస్తుంది. ఇంకా ప్రతి కాస్ట్ని బాగా అర్థం చేసుకోండి. ఇది జస్ట్ థియరీ అని అనుకోకండి. మీరు ఫైనల్ లెవెల్కి వెళ్ళినా కానీ మీరు కాస్టింగ్లో ఇబ్బంది పడతారు. నేను కాస్టింగ్ CA ఫైనల్ లెవెల్లో కూడా చెప్పాను. అక్కడికి వెళ్ళేసిన తర్వాత కాన్సెప్ట్స్ కోసము నెత్తి గొక్కోవడం కాదు. మీరు ఇనిషియల్గానే ఫౌండేషన్లో ఉన్నప్పుడు, ఇంటర్మీడియట్లో ఉన్నప్పుడే మనం కాన్సెప్ట్ని టైం తీసుకొనైనా పర్లేదు కరెక్ట్గా బిల్డ్ చేసుకుంటే మనం ముందుకు వెళ్ళిన తర్వాత మళ్ళీ వెనక తిరిగి చూడాల్సిన అవసరం ఉండదు. ఓకే, సో ప్రతి కాస్ట్ని క్లియర్గా అర్థం చేసుకోండి. వేరియబుల్ కాస్ట్ అంటే అర్థం ఏంటంటే, ఇప్పుడు నేను ఎప్పుడైతే ఒక గూడ్ని ప్రొడ్యూస్ చేస్తున్నానో ఒక అమౌంట్ ఇంకర్ అవుతాను. 2 గూడ్స్ ప్రొడ్యూస్ చేస్తే 2 టైమ్స్ ఇంకర్ అవుతాను. 3 గూడ్స్ ప్రొడ్యూస్ చేస్తే 3 టైమ్స్ ఇంకర్ అవుతాను. సార్ నాకు ఒక ఎగ్జాంపుల్ చెప్పండి సార్ అంటే, ఇప్పుడు నేను అన్నిటికీ క్లాసెస్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను అంటే దాన్ని కమర్షియలైజేషన్ అని అనుకోకండి. మనకు దగ్గరలో అందుబాటులో ఉంది కాబట్టి దాన్ని బేస్ చేసుకొని కాన్సెప్ట్ని బిల్డ్ చేసుకోవడానికి. ఎలా అంటే, ఇప్పుడు నా దగ్గర క్లాస్ రూమ్లో నేను ఒక స్టూడెంట్ దగ్గర ఒక 5,000 రూపీస్ నేను తీసుకుంటాను అనుకుందాం ఒక సబ్జెక్ట్కి. ఆ స్టూడెంట్ నా దగ్గరకు వచ్చినప్పుడు సార్ నాకు బుక్ కావాలి అంటాడు. సో బుక్కి నేను దాన్ని ప్రింట్ చేయించడానికి ఒక 400 రూపీస్ అవుతుంది అనుకుందాం. ఎగ్జాంపుల్ 400 రూపీస్ అవుతుంది అనుకుందాం. అంటే ఇప్పుడు నేను ఇక్కడ క్లాసెస్ చెప్పడం స్టార్ట్ చేసినప్పుడు ఒక్క అబ్బాయి వచ్చాడు అనుకుందాం, అంటే నేను ఒక 400 రూపీస్ ఇంకర్ అవుతాను. ఒక్క స్టూడెంట్ వస్తే ఒక 400 రూపీస్ ఇంకర్ అవుతున్నాను. అలా కాకుండా అది నచ్చిందని చెప్పేసి అబ్బాయి ఇంకొక 4 చెప్పడం వల్ల ఒక 5 మెంబర్స్ వచ్చారనుకుందాం, 2,000 రూపీస్ ఇంకర్ అవుతున్నాం. అంటే 400 × 5 అర్థమవుతుందా? 10 మెంబర్స్ వచ్చారనుకుందాం, 400 × 10. ఎందుకు అలా అవుతుంది అంటే, ఇప్పుడు నేను ఒక్క బుక్ 10 మందికి ఇవ్వలేను కదా. ఒక్క స్టూడెంట్ వచ్చినప్పుడు ఒక్కతనికే ఇస్తాను, 2 వచ్చినప్పుడు 2 బుక్లు ప్రింట్ చేసి ఇస్తాను. అంటే ఎలా అయితే నా అవుట్పుట్ పెరుగుతుందో అలాగా నా వేరియబుల్ కాస్ట్ కూడా పెరిగిపోతుంది. అంటే పేరులోనే ఉంది అది, విచ్ వేరీస్ అకార్డింగ్ టు ద ప్రొడక్షన్. మీరు ఎంత ఎక్కువ ప్రొడ్యూస్ చేస్తే అంత ఎక్కువగా మీరు ఇంకర్ అవుతారు, ఎంత తక్కువ ప్రొడ్యూస్ చేస్తే అంత తక్కువగా ఇంకర్ అవుతారు. అది మ్యానుఫ్యాక్చరింగ్కి. ఇప్పుడు నేను క్లాసెస్ కోసం చెప్తున్నాను కాబట్టి, ఒక స్టూడెంట్ వచ్చినప్పుడు ఒకటే బుక్కు నేను ఇంకర్ అవుతాను, 4 వచ్చినప్పుడు 4 బుక్లకు ఇంకర్ అవుతాను, 10 మంది వస్తే 10 బుక్లకు ఇంకర్ అవుతాను, 20 మంది వస్తే 20 బుక్లకు ఇంకర్ అవుతాను. అంటే నా కాస్ట్ అనేది, అంటే ఆ ఎలిమెంట్, బుక్ ఎలిమెంట్ విచ్ ఈస్ వేరింగ్ ఆర్ విచ్ ఈస్ డిపెండింగ్ అపాన్ ద నంబర్ ఆఫ్ స్టూడెంట్స్. ఇక్కడ నంబర్ ఆఫ్ స్టూడెంట్స్ అంటే మీరు నా సైడ్ నుంచి ఆలోచించండి. దిస్ ఈస్ మై అవుట్పుట్. నా అవుట్పుట్ని బట్టి నా కాస్ట్ మారుతుంది కాబట్టి మనం దాన్ని వేరియబుల్ కాస్ట్ అని అంటున్నాం. క్లియర్గా అర్థమవుతుందా? పేరులోనే ఉంది వేరియబుల్ అంటే విచ్ వేరీస్ అకార్డింగ్ టు ద ప్రొడక్షన్. సో మీరు ఇందులో ఒక చమత్కారం అర్థం చేసుకోండి. ఇది వేరీ అవుతుంది అంటే, ఇప్పుడు ఒక స్టూడెంట్ వచ్చినప్పుడు 400 ఇంకర్ అయ్యాను, 2 వచ్చినప్పుడు 5 మెంబర్స్ వచ్చినప్పుడు 2,000 ఇంకర్ అయ్యాను, 10 మెంబర్స్ వచ్చినప్పుడు 4,000 ఇంకర్ అవుతున్నాను. కానీ మీరు అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే, పర్ యూనిట్ బేసిస్లో అది కాన్స్టెంట్గా ఉంది. మనకి ఇది బిట్స్లో క్వశ్చన్ కూడా రావచ్చు. వేరియబుల్ కాస్ట్ విచ్ వేరీస్ మారుతుంది, కానీ ఒక్క యూనిట్తో మీరు ఐడెంటిఫై చేయండి, ఒక్క యూనిట్కి మారట్లేదు. ఎలా చెప్తున్నారు సార్ మీరు? నాకు అది మాకు లైక్ చెప్పండి అంటే, మనం ఇదే ఎగ్జాంపుల్ తీసుకుందాం. పర్ యూనిట్కి 400 పడుతుంది, ఇక్కడ కూడా పర్ యూనిట్కి 400 పడుతుంది, ఇక్కడ కూడా పర్ యూనిట్కి 400 పడుతుంది. అంటే పర్ యూనిట్ లెవెల్లో వేరియబుల్ కాస్ట్ ఈజ్ ఆల్వేస్ ఫిక్స్డ్. కన్ఫ్యూజ్ అవ్వకండి, వేరియబుల్ ఫిక్స్డ్ నేను ఎందుకు ఇలా మారుస్తున్నాను. వేరియబుల్ కాస్ట్ ఓవరాల్గా మారుతుంది, కానీ పర్ యూనిట్ లెవెల్లో మారదు. మనకి ఇక్కడే మనకి క్లియర్గా తెలిసిపోతుంది కదా, పర్ యూనిట్కి 400, పర్ యూనిట్కి 400, పర్ యూనిట్కి 400 మల్టిప్లైడ్ విత్ నెంబర్ ఆఫ్ యూనిట్స్ చేస్తున్నాం, అది ఓవరాల్గా చేయడానికి. బట్ సింగిల్ యూనిట్లో చూసుకున్నప్పుడు పర్ యూనిట్ వేరియబుల్ కాస్ట్ ఈజ్ ఆల్వేస్ ఫిక్స్డ్. ఓకే, ఇంకా ఫిక్స్డ్ కాస్ట్ అంటున్నాము. ఫిక్స్డ్ కాస్ట్ అంటే అర్థం ఏంటంటే, నేను ఏమి చేసినా నా ఖర్చు మారదు, ఫిక్స్డ్, అలాగే లైక్ కాన్స్టెంట్గా అలాగే ఉండిపోతుంది. ఇప్పుడు నేను సేమ్ ఎగ్జాంపుల్ చెప్తాను. ఈ స్టూడియోకి నేను ఆల్మోస్ట్ నాకు 8,000 to 10,000 రూపీస్ పర్ మంత్ పడుతుంది. సో దట్ ఈస్ మై ఫిక్స్డ్. ఇప్పుడు నేను ఒక వీడియో చేసినా చేయకపోయినా ఈ కాస్ట్ అంతే పడుతుంది, 10 వీడియోలు చేసినా ఇంతే పడుతుంది, 20 వీడియోలు చేసినా ఇంతే పడుతుంది. అలాగే నేను ఇన్స్టిట్యూట్ ఎగ్జాంపుల్ చెప్పినప్పుడు, ఒక స్టూడెంట్ వచ్చినా నేను ఒక రెంట్ అనుకుందాం, ఒక ఇన్స్టిట్యూట్ రెంట్ ఒక 10,000 రూపీస్ పర్ మంత్ నేను పే చేయాలని చెప్పి ఓనర్కి చెప్పాను. 10,000 రూపాయలు నేను పర్ మంత్ పే చేస్తానని చెప్పేసి, మనం కాస్టింగ్ వాడికి ప్యూర్ కాస్టింగ్ మెథడాలజీలో ఆలోచిద్దాం. నేను అతనికి 10,000 రూపీస్ పర్ మంత్ కట్టాల్సిందే. ఒక అబ్బాయి వచ్చినా నేను 10,000 కట్టాలి, 4 వచ్చినా 10,000 కట్టాలి,
10 మంది వచ్చినా 10,000 కట్టాలి, 20 మంది వచ్చినా 10,000 కట్టాలి. అంటే ఇట్ ఈస్ ఫిక్స్డ్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ద నంబర్ ఆఫ్ యూనిట్స్ దట్ యు ఆర్ ప్రొడ్యూసింగ్. అంటే నా అవుట్పుట్ తోటి సంబంధం లేకుండా నా ఖర్చు ఏదైతే కాన్స్టెంట్గా ఉంటుందో అది ఫిక్స్డ్. ఒకటే ఎగ్జాంపుల్ చెప్పాడు సార్, మీరు ఇంకా చెప్పండి అంటే మీరు ఇంకేదైనా తీసుకోవచ్చు కదా. ఎలక్ట్రిసిటీ ఉంది, ఇప్పుడు 4 వచ్చినా 10 మంది వచ్చినా నా బిల్ వచ్చేది అంతే వస్తుంది కదా. ఇప్పుడు 4 ఎక్కువ, ఇంకొక 2 ఎక్కువ మంది కూర్చున్నంత మాత్రం నా పవర్ ఏమి ఎక్కువ కన్జంప్షన్ ఏమి అవ్వదు కదా. అలాగే ఇప్పుడు నేను ఇక్కడ నా హోమ్ నుంచి నేను ఆ క్లాస్కి వెళ్ళడానికి నా ట్రాన్స్పోర్టేషన్కి అయ్యే ఖర్చు కూడా, ఒక్కరు వచ్చినా నేను వెళ్ళాలి, 10 మంది వచ్చినా నేను వెళ్ళాలి, 20 మంది వచ్చినా వెళ్ళాలి, ఎవరు రాకపోయినా నేను వెళ్ళాలి. అంటే ఇవన్నీ ఫిక్స్డే కదా. అంటే నంబర్ ఆఫ్ యూనిట్స్ ఆఫ్ అవుట్పుట్తో సంబంధం లేకుండా మీరు ఇంకర్ అవుతున్న ప్రతి ఖర్చు మీకు ఫిక్స్డే అవుతుంది. అడ్వర్టైజ్మెంట్ కావచ్చు, ఇప్పుడు మనకు కొన్ని ప్రోడక్ట్స్ మీరు టీవీలో కానీ యూట్యూబ్లో కానీ చూస్తుంటే వాళ్ళు అడ్వర్టైజ్మెంట్ ఇస్తున్నారు. అడ్వర్టైజ్మెంట్ ఇస్తున్నప్పుడు జనరల్గా అడ్వర్టైజ్మెంట్ డైరెక్ట్ ప్రపోర్షనేట్గా ఏమి ఉండదు. వాళ్ళు ఎలా అనుకుంటారు, ఈ ఐపీఎల్కి మేము ఒక 2 కోట్లు పెట్టి ఒక కాంట్రాక్ట్ ఇస్తున్నాం అంటున్నారు. ఓకే, సో వాళ్ళు ఆ ఖర్చు అనేది ఫిక్స్డ్ ఇంకా వాళ్ళకి. ఓకే, అది కస్టమర్స్ ఎంత వస్తున్నారో దాంతో సంబంధం లేదు. ఓకే, సో ఇది వేరియబుల్కి ఫిక్స్డ్కి మధ్య తేడా. ఇది చాలామందికి తెలిసే ఉండొచ్చు, బట్ ఇక్కడ నుంచి ఇంకా చూద్దాం. సెమీ వేరియబుల్ కాస్ట్ అంటున్నాడు. సెమీ వేరియబుల్ కాస్ట్ అంటే అది ఫిక్స్డ్ కాదు, వేరియబుల్ కాదు. అది ఎలా చెప్తున్నారు సార్ అంటే, ఇప్పుడు నేను ఇందాక చెప్పాను, ఇక్కడ ఈ 10,000 రూపీస్ పెట్టి నేను రెంట్ పెట్టుకొని ఈ రూమ్ని తీసుకున్నాను. నేనేం చెప్పాను, ఒక్కరు రావచ్చు, 4 రావచ్చు, 10 మంది రావచ్చు అన్నాను, 20 మంది రావచ్చు అన్నాను. మేబీ నా అదృష్టం బాగుండి 50 మంది వస్తే సరిపోదు కదా ఈ ప్లేస్, నేను ఇంకొక బెటర్ ప్లేస్కి నేను వెళ్ళాల్సిందే. అంటే ఒక అవుట్పుట్ వరకు అది ఫిక్స్డ్. అంటే 20 మంది స్టూడెంట్స్ వచ్చేంత వరకు నా రెంట్ ఇంతే ఉంటుంది, ఒక 10,000 ఉంటుంది. కానీ 20 కంటే ఎక్కువ స్టూడెంట్స్ నాకు వచ్చినప్పుడు నేను పెద్ద లొకేషన్ని చూడాల్సి వస్తుంది, ఇంకా పెద్ద ఎక్విప్మెంట్. అంటే నేను ఏవైతే ఫిక్స్డ్ అన్నాను, ఇప్పుడు నేను 2 లైట్లే పెడుతున్నాను, 4 లైట్లే పెడుతున్నాను, మేబీ ఇంకెక్కువ మంది వచ్చినప్పుడు నేను ఇంకా 10 లైట్లు పెట్టాల్సి వస్తుండొచ్చు, ఇంకెక్కువ బెంచెస్ వేయాల్సి వస్తుండొచ్చు. అర్థమవుతుందా? దీన్ని మీరు ఇంకా వేరే ఎగ్జాంపుల్ కూడా మీరు కన్వర్ట్ చేసుకోవచ్చు మీకు ఎగ్జామ్లో వచ్చినప్పుడు. ఇప్పుడు ఒక ఫ్యాక్టరీ ఉంది, ఫ్యాక్టరీ వాళ్ళు ప్రొడ్యూస్ చేయొచ్చు, అంటే వాళ్ళ ఫ్యాక్టరీకి రెంట్ పే చేస్తారు. అంటే ఎంత ప్రొడ్యూస్ చేసినా రెంట్ ఒకటే, సేమే ఉంటుంది, ఫిక్స్డే. కానీ మీరు ఎంత ప్రొడ్యూస్ చేసినా అంతే ఉంటుందని చెప్పలేము కదా. మరీ ప్రొడక్షన్ మీ గొంతు కన్నా పైకి వెళ్ళినప్పుడు ఇంకొక గోడౌన్ తీసుకోవాల్సిందే, ఇంకొక ప్రొడక్షన్ హౌస్ తీసుకోవాల్సిందే. సో ఇది మనకు సెమీ వేరియబుల్ అవుతుంది. అంటే ఇప్పుడు ఇంకొకటి ఎగ్జాంపుల్ చెప్పాలంటే డెప్రిసియేషన్ కూడా మనం ఎగ్జాంపుల్లో చెప్తాం. ఎలా అంటే ఇప్పుడు నాకు ఒక కారు ఉంది అనుకుందాం. నేను జనరల్గా కారు 5 years వస్తుంది. సో నేను 5 years అంటే ఒక 10 lakhs కార్ అనుకుంటే 10 lakhs / 5 lakhs 2 lakh rupees per month నాకు డెప్రిసియేషన్ అవుతుంది. బేసిక్ మనం అకౌంటింగ్ పైన చూసుకుంటే అది 5 years నడుస్తుందనే ఉద్దేశంతో. అలా కాకుండా నేను మార్నింగ్ టైంలో నేను నడిపించుకుంటున్నాను, ఈవినింగ్ టైంలో మా ఫ్రెండ్కి ఇస్తున్నాను, నైట్ టైంలో క్యాబ్ సర్వీసెస్కి ఇచ్చేస్తున్నాను. అంటే 24 hours దానికి దమ్ము తీసుకునేంతగా, దానికి రెస్ట్ ఇవ్వనంతగా కార్ని తిప్పుతూ ఉన్నానంటే 5 years వస్తుంది ఆ కార్. అది ఎంత బాగా నడిపినా కానీ మేబీ 3 years రావచ్చు కదా. అంటే మనం డెప్రిసియేషన్ ఫిక్స్ అని చెప్పి అనొచ్చు, కానీ అది యూసేజ్ని బట్టి ఉంటుంది. మీరు బాగా యూజ్ చేస్తే డెప్రిసియేషన్ కూడా ఎక్కువ అయిపోతుంది. అంటే కార్ తొందరగా పాడైపోతుంది. తొందరగా పాడైపోయినప్పుడు డెప్రిసియేషన్ కూడా ఎక్కువ చేయాల్సి వస్తుంది. సో మన బాటమ్ లైన్ ఏంటంటే కొన్ని ఫిక్స్డ్ ఎక్స్పెండిచర్, అవి ఎప్పటికీ ఫిక్స్డ్ కాదు, ఒక లెవెల్ దాటిందంటే సెమీ వేరియబుల్కి వెళ్ళిపోతుంది. ఇంకా రాబోయే సెషన్ మనం ఇంకా డిస్కస్ చేద్దాం. ప్రస్తుతానికి ఒక బేసిక్ అండర్స్టాండింగ్ తెచ్చుకోనికి ఇంకా మనకు డైరెక్ట్ కాస్ట్ అని వస్తుంది. సో డైరెక్ట్ కాస్ట్ అంటే అర్థం ఏంటంటే, ఇప్పుడు ఎగ్జాంపుల్ ఇది ఒక మౌస్. ఇప్పుడు ఈ మౌస్ని తయారు చేయడానికి వాళ్ళకు ఒక 400 అవ్వచ్చు, మేబీ 200 అవ్వచ్చు అనుకుందాం. సో 200లో ఏ ఖర్చు అయితే దీనిపైన డైరెక్ట్గా ఇంకర్ అయ్యారో అది డైరెక్ట్ కాస్ట్. సార్ ఏం చెప్పారు సార్, ఉన్నదే చెప్పారు కదా అంటున్నారు. అర్థం చేసుకోండి, ఇది కావడానికి నాకు కొంచెం ప్లాస్టిక్ కావాలి, దాన్ని డైరెక్ట్ మెటీరియల్లో పెడతాను. ఈ ప్రోడక్ట్ తయారు కావడానికి నాకు ఇక్కడ ఒక సెల్ కావాలి, లోపల ఇంకేదో చిప్ కావాలి, దానికి ఇంకేదో అంటారు టెక్నికల్గా, అవన్నీ నాకు కావాలి, ఇక్కడ ఒక లైట్ కావాలి. అంటే ఏ ఖర్చు అయితే నువ్వు దీన్ని పైన ఒక అవుట్పుట్ పైన డైరెక్ట్గా ట్రేస్ అవుట్ చేయగలుగుతున్నావో
అది నీకు డైరెక్ట్ అవుతుంది. ఇప్పుడు లేబర్ విషయానికి వచ్చాను అనుకుందాం, ఒక స్కిల్ లేబర్ ఉన్నాడు, చాలా స్కిల్ఫుల్ పర్సన్, అతను గంట సేపు కూర్చుంటే ఇది తయారైపోతుంది. గంట సేపు కూర్చుంటే అంటే ఆ గంటకి ఆ లేబర్కి ఎంతైతే పే చేసావో అది మొత్తం ఇందులో మనం చెప్పేస్తున్నాం, ట్రేస్ చేయగలుగుతున్నాం. ఓకే, వాడు గంట వర్క్ చేశాడు, గంటకు 50 రూపాయలు ఇచ్చినాము, సో 50 రూపాయలు డైరెక్ట్ లేబర్. ఇందులో మొత్తం ఒక 100 రూపాయల మెటీరియల్ యూజ్ చేస్తాము, 100 రూపాయలు డైరెక్ట్ మెటీరియల్. దాంతోపాటు అక్కడక్కడ మనం గమ్ము కూడా యూజ్ చేస్తాం. సో మనం గమ్ము చెప్తామా, ఒక గమ్ము ఇంత పెద్ద బాటిల్ కొనుక్కొచ్చుకున్నాను అంటే కంపెనీకి చెప్తున్నాను, ఇంత గమ్ము కొన్నాము, ఆ గమ్ములో చిన్న గమ్ము తీసుకొచ్చేసి ఇక్కడ జస్ట్ ఇక్కడ ఈ ప్లాస్టిక్ని అంటించడానికి వాడాడు. సో నువ్వు చెప్తావా మొత్తం గమ్ము కాస్ట్కి దీనికి ఎంత ఎన్ని గ్రాములు వాడచ్చు అని అంత క్యాలిక్యులేషన్ అవాయిడ్ చేయడు కదా. సో అది ఇండైరెక్ట్ అయిపోతుంది. పాయింట్ అర్థమవుతుందా? ఏ ఖర్చు అయితే నువ్వు ఒక ఎండ్ ప్రోడక్ట్లో ట్రేస్ అవుట్ చేయగలుగుతున్నావు. నేను ఇక్కడ ఒక వీల్ పెట్టాను, ఇది వీల్, ఓకే, నేను ఏం డెమో ఇవ్వట్లేదు, వీల్ పెట్టాను, ఒక వీల్కి ఒక 2 రూపాయలు అయి ఉండొచ్చు, అది డైరెక్ట్ మెటీరియల్. ఓకే, అలాగే మీ మొత్తం ప్రోడక్ట్లో నువ్వు ఏదేదైతే నువ్వు ట్రేస్ అవుట్ చేయగలుగుతున్నావు, ట్రేస్ అవుట్ అంటే కనిపించేదని కాదు, నువ్వు క్యాలిక్యులేట్ చేయగలుగుతున్నావో వితౌట్ మచ్ ఎఫర్ట్, వితౌట్ మచ్ కాస్ట్, అది నీకు డైరెక్ట్గా అయిపోతుంది. ఇప్పుడు ఇందాక నేను చెప్పాను లేబర్లో, ఇది ఒక మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్లో మ్యానుఫ్యాక్చర్ అవుతున్నప్పుడు ఒక డైరెక్ట్ లేబర్ వచ్చేసి అక్కడ దీనిపైన కూర్చొని చేస్తున్నాడు, ఒక ఎక్స్పర్ట్ 50 రూపాయలు గంటకి తీసుకొని ఇది రెడీ చేశాడు, మనం దీన్ని డైరెక్ట్ లేబర్ అంటున్నాము. దాంతోపాటు అక్కడ నీకు సూపర్వైజర్ ఉన్నాడు, ఆ సూపర్వైజర్ ఏం చేస్తున్నాడు, ఇలా చూస్తున్నాడు, ఎవడేం చేస్తున్నాడు అని చెప్పేసి. ఒక వాచ్మెన్ ఉన్నాడు, ఒక క్లీనర్ ఉన్నాడు, ఓకే, చాలా రకాల మనుషులు ఉంటారు. సో వాళ్ళు వర్క్ చేసింది డైరెక్ట్ దీనిపైన ఏం ఇంపాక్ట్ పడట్లేదు. అంటే వాళ్ళకు నువ్వు ఎంత పే చేసావు, దీనికి ఎంత ఖర్చు అయిందో మనం చెప్పడం కష్టం, చెప్పాల్సిన అవసరం కూడా లేదు. సో ఇవన్నీ మనము ఇండైరెక్ట్ కాస్ట్లోకి తీసుకెళ్ళిపోతాము. లాజిక్ అర్థమవుతుందా? ఏదైనా ప్రోడక్ట్ అయి ఉండొచ్చు, మీరు ఒక లారీని ఎగ్జాంపుల్ తీసుకోండి, కార్ని ఎగ్జాంపుల్ తీసుకోండి, ఒక బైక్ని ఎగ్జాంపుల్ తీసుకోండి, ఒక ఫోన్, ఎనీథింగ్, ఏదైనా డైరెక్ట్ మెటీరియల్ కావచ్చు, లేబర్ కావచ్చు, ఎక్స్పెండిచర్ కావచ్చు, ఏదైనా ఒక ప్రోడక్ట్లో నువ్వు ట్రేస్ అవుట్ చేయగలిగితే, నువ్వు ఫైండ్ అవుట్ చేయగలిగితే, ఖర్చు బాగా పెట్టకుండా అది నీకు డైరెక్ట్ ఎక్స్పెండిచర్ అవుతుంది, ఆ డైరెక్ట్ కాస్ట్ అవుతుంది. నువ్వు అలా చేయలేని పక్షంలో అంటే ఇండైరెక్ట్గా లేబర్కి అంటే సూపర్వైజర్కి, వాచ్మెన్కి ఇలాంటి పే చేసే వాళ్ళన్నిటికీ ఇండైరెక్ట్ కేటగిరీలోకి పంపించేస్తాం. అర్థమైందని అనుకుంటున్నాను. చాలా ఎక్స్ప్లెనేషన్ ఇస్తున్నాను ఎందుకంటే రాబోయే సెషన్స్ మనకు ఈజీగా అవ్వడానికి. ఇక్కడ మనం తొందరగా మనం ఇట్లా ఒక్కొక్క సెకండ్లో చెప్పుకుంటూ వెళ్ళిపోవచ్చు, బట్ ముందు రోజుల్లో మనం స్ట్రక్ అయిపోవచ్చు. కంట్రోలబుల్ కాస్ట్ అని ఉంది. కంట్రోలబుల్ కాస్ట్ అంటే అర్థమైందంటే, ఇప్పుడు నేను మేనేజ్మెంట్ పొజిషన్లో ఉన్నాను, ఒక కాస్ట్ ఇంకర్ అవుతుంది, నేను కావాలంటే దాన్ని నేను కంట్రోల్ చేయొచ్చు. ఎలా సార్, ఒక ఎగ్జాంపుల్ చెప్పండి అంటే, ఇప్పుడు మీరే స్టూడెంట్ అనుకుందాం, ఒక 20 మెంబర్స్ స్టూడెంట్స్ వచ్చారు, బ్యాచ్ అయిపోయింది, మేబీ బ్యాచ్ అవుతప్పుడు ఒక అబ్బాయి ఒక అమ్మాయితో ఎవరితో బర్త్డే ఉంది, నేను కావాలంటే ఒక కేక్ తీసుకొచ్చి నేను అందరి ముందు కట్ చేయించవచ్చు. వద్దనుకుంటే లైట్ తీసుకోవచ్చు, లేదు అలాంటిది మనది ఏం లేదు, ఓన్లీ క్లాస్ అంటే ఓన్లీ సబ్జెక్టే, అంతకన్నా ఎక్కువ ఏం మాట్లాడకూడదు, ఏం చేయకూడదు అని చెప్పి అంటున్నాను. అంటే నేను దాన్ని కంట్రోల్ చేయగలుగుతున్నాను, డిసైడ్ చేయగలుగుతున్నాను పెట్టొచ్చా వద్దని. మనం అవుటింగ్ వెళ్ళాలనుకుంటున్నాం, ఒక కంపెనీని ఎగ్జాంపుల్ తీసుకుంటే వాళ్ళు ఎంప్లాయీస్ని అవుటింగ్ తీసుకెళ్తారు, మంత్లీ ఒకసారి అని, క్వార్టర్లీ ఒకసారి అని, ఓకే, లైక్ పబ్స్కి, లేకుంటే కొన్ని హోటల్స్కి అక్కడ లేకుంటే ఎక్కడైనా టూరిస్ట్ ప్లేసెస్కి అలా తీసుకెళ్తారు. అది నేను కంట్రోల్ చేయాలని కూడా చేయొచ్చు, లేదంటే చేయకపోవచ్చు. ఇప్పుడు అన్కంట్రోల్డ్ అంటే నేను ఎంత చేసినా నేను దాన్ని కంట్రోల్ చేయలేను. అంటే ఇప్పుడు ఎంప్లాయీస్కి శాలరీ పే చేయాలి, నేను దాన్ని ఏమైనా కంట్రోల్ చేస్తానా? లేదు, వాళ్ళ శాలరీ బేస్ ఉందంటే అది ఇవ్వాల్సిందే. బోనస్ నేను కంట్రోల్ చేయొచ్చు, వాడికి బోనస్ ఇవ్వచ్చా లేదా, అడ్వర్టైజ్మెంట్ పెట్టాలా వద్దా నేను కంట్రోల్ చేయగలుగుతాను. కానీ ఇక్కడ ఈ షాప్కి నేను రెంట్ కట్టాలి, అది నేను కంట్రోల్ చేయలేను. ఓకే, సో ఇది కంట్రోల్ అండ్ అన్కంట్రోల్డ్ కేటగిరీలోకి వచ్చేస్తుంది. అర్థమవుతుందా? పేరులోనే ఉంది, బట్ మనం బిజినెస్ వరల్డ్ దాన్ని ఎలా వాడుతున్నారని. నార్మల్ కాస్ట్, అబ్నార్మల్ కాస్ట్ అని ఉంటుంది. ఇది మనకు ప్రాసెస్ కాస్టింగ్లో బాగా యూజ్ అవుతుంది. నార్మల్ కాస్ట్ అంటే జనరల్గా నువ్వు అంతే కాస్ట్ ఇంకర్ అవ్వాలి. మనకు AS2లో కూడా మనం దీనికోసం మాట్లాడుకున్నాం, ఆ వీడియో చూస్తుంటే మీకు అర్థమై ఉంటుంది. జనరల్గా నువ్వు ఇంత ఖర్చు ఇంకర్ అవ్వాల్సింది, కానీ నీ తప్పిదం వల్ల నువ్వు దాన్ని ఇంకెక్కువ ఇంకర్ అయ్యావు. అంటే ఒక విధంగా నువ్వు దీన్ని కరెక్ట్గా అసెంబ్లీ చేసి ఉంటే నీకు 100 రూపాయల మెటీరియల్ అయ్యి ఉండేది, కానీ నీకు తెలియక ఏదో పెట్టి తీసి ఇరగొట్టేసి
₹120 మెటీరియల్ పెట్టావు అంటే ₹20 నువ్వు ఏదైతే ఎక్స్ట్రా పెట్టావో అది నార్మల్ కాస్ట్ కాదు, అది అబ్నార్మల్ కాస్ట్. నీ తప్పిదం వల్ల నువ్వు ఇంకర్ అయ్యావు కాబట్టి దానికి ట్రీట్మెంట్ ఇంకా వేరే ఉంటుంది. అంటే వానికి పైన పెనాల్టీ ఇవ్వడం కానీ, అబ్జార్ప్షన్ టు నెక్స్ట్ ఇయర్ తీసుకెళ్ళడం కానీ, లేదంటే సస్పెన్స్ అకౌంట్స్లో క్రియేట్ పెట్టడం కానీ, లేకపోతే P&L హిట్ చేయడం కానీ, అవన్నీ మనము ప్రాసెస్ కాస్టింగ్ చాప్టర్లో డిస్కస్ చేస్తాము. కానీ ఇవాళకి రోజు అర్థం చేసుకోవాల్సింది నార్మల్ కాస్ట్ అంటే జనరల్గా మనం ఉన్న ఇండస్ట్రీలో జనరల్గా మన ఆచారాల ప్రకారం, మన కస్టమ్స్ ప్రకారం, మన బిజినెస్లో ఉన్న ప్రకారము నేను ఇంతే ఇంకర్ అవ్వాలి. కానీ అది జాగ్రత్త వహించకపోవడం వల్ల, నా నెగ్లిజెన్సీ వల్ల, కరెక్ట్గా ప్లానింగ్ చేయకపోవడం వల్ల నేను ఖర్చుని ఎక్కువ ఇంకర్ అయ్యాను అంటే అది అబ్నార్మల్ కాస్ట్లోకి వచ్చేస్తుంది. నార్మల్ కాస్ట్, అబ్నార్మల్ కాస్ట్ కూడా అర్థమైపోయింది అని అనుకుంటున్నాను. ప్రొడక్షన్ కాస్ట్ అంటే పేరులో ఉంది. ప్రొడక్షన్ కాస్ట్ అంటే ప్రొడ్యూస్ చేయడానికి అయినా కాస్ట్ అట్లా అనుకోకండి. ఒక ప్రోడక్ట్ స్టార్ట్ అయినప్పటి నుంచి దాని డెలివరీ అంటే ఫస్ట్ ప్యాకింగ్, ప్రైమరీ ప్యాకింగ్, సెకండరీ ప్యాకింగ్ అంటాం కదా, ఆ ప్రైమరీ ప్యాకింగ్ అయ్యేంత వరకు అయిన ఖర్చు మొత్తాన్ని మనము ప్రొడక్షన్ కాస్ట్ అంటాం. అంటే ఎలా ఇమాజిన్ చేసుకుంటే ఒక ఫ్యాక్టరీ ఉంది, ఒక గోడౌన్ ఉంది, ఒక షోరూమ్ ఉంది. ఇప్పుడు ఒక కార్ది ఎగ్జాంపుల్ తీసుకుందాం. వాళ్ళు మ్యానుఫ్యాక్చరింగ్ ఒక దగ్గర చేస్తారు, దాన్ని తీసుకొచ్చి ఇంకొక దగ్గర షోరూమ్లో పెడతారు, అడ్మినిస్ట్రేషన్ ఆఫీస్ ఏదో ముంబైలో ఎక్కడో ఒక దగ్గర ఒక కార్పొరేట్ ఆఫీస్ అని చెప్పి పెట్టుకుంటారు. అర్థమవుతుందా? సో ఇక్కడ ఈ ప్రొడక్షన్ కాస్ట్ అంటే అర్థమైందంటే ఆ కారు రెడీ అవ్వడానికి, రెడీ టు బి డెలివర్డ్ ఆ పొజిషన్ రావడానికి నువ్వు ఇంకరైన కాస్ట్ మొత్తాన్ని మనం మ్యానుఫ్యాక్చరింగ్ కాస్ట్లో అంటాం. ఇవన్నీ మన కాస్ట్ షీట్లో కూడా దొరుకుతుంది. కానీ మీనింగ్ అర్థం చేసుకోండి. ఏదో అరే ఇది యాడ్ చేసి ఇది వస్తుంది, ఇది యాడ్ చేసి ఇది వస్తుంది అని అనుకుంటే మర్చిపోయే ఛాన్సెస్ ఉంటుంది. కానీ మీనింగ్ అర్థం చేసుకోండి. ప్రొడక్షన్ కాస్ట్ అన్నాడు, కాస్ట్ ఆఫ్ గూడ్స్ సోల్డ్ అంటాడు, కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ అంటాడు, కాస్ట్ ఆఫ్ సేల్స్ అంటాడు. సో దీనికి మూడింటికి తేడా ఏంటి? చాలామంది కన్ఫ్యూజ్ అవుతారు. కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ వేరు, కాస్ట్ ఆఫ్ గూడ్స్ సోల్డ్ వేరు, కాస్ట్ ఆఫ్ సేల్స్ వేరు. అవన్నీ మనం చెప్తున్నాము. బట్ ప్రస్తుతానికి ఇక్కడ చూడండి, ద కాస్ట్ రిలేటెడ్ టు మ్యానుఫ్యాక్చరింగ్ operations, that is set of operations commencing with the supply of materials, labor and services and ending with the primary package. అర్థమైందా? నువ్వు రా మెటీరియల్ తెచ్చుకోవడానికి అంటే ఇప్పుడు కార్ మ్యానుఫ్యాక్చర్ కావడానికి ఏమన్నా టైర్లు లోపల ఇంకేమేమి వాడుకుంటాడో అవి రా మెటీరియల్ తెచ్చుకున్నప్పటి నుంచి అది కస్టమర్కి అంటే డైరెక్ట్ షోరూమ్కి కాదు, ప్రైమరీ ప్యాకేజ్ అయ్యి కస్టమర్ చేతిలో పడేంత వరకు కాదు, ఆ షోరూమ్ వెళ్ళేంత వరకు నువ్వు ఇంకరైన ఖర్చు మొత్తాన్ని ప్రైమరీ ప్రొడక్షన్ కాస్ట్లో చూపిస్తారు. దిస్ ఈజ్ ఈక్వల్ టు ద డైరెక్ట్ మెటీరియల్, డైరెక్ట్ లేబర్, డైరెక్ట్ ఎక్స్పెండిచర్, డైరెక్ట్ లేబర్ అండ్ ప్రొడక్షన్ ఓవర్ హెడ్. ఇది నేను కాస్ట్ షీట్ చాప్టర్లో క్లియర్గా చెప్తాను. లైక్ మనకు ఎక్స్పెండిచర్ మొత్తాన్ని మనం ఇలా డివైడ్ చేస్తాము, డైరెక్ట్ అండ్ ఇండైరెక్ట్. జస్ట్ ఒక బ్రీఫ్ మీకు తెలియడానికి. ఇంకా ఏం చేస్తామంటే ఈ డైరెక్ట్ మెటీరియల్లో కూడా మనకు డైరెక్ట్ ఎక్స్పెండిచర్, డైరెక్ట్ మెటీరియల్, డైరెక్ట్ లేబర్ అండ్ ఓవర్ హెడ్ అని ఉంటుంది. ఇక్కడ కూడా డైరెక్ట్ ఎక్స్పెండిచర్ అని ఉంటుంది. ఇండైరెక్ట్లో కూడా ఇండైరెక్ట్ మెటీరియల్, లేబర్, ఎక్స్పెండిచర్ అని ఉంటుంది. సో ఇక్కడ ప్రొడక్షన్ కాస్ట్ అని మనం దేని అంటున్నామంటే మీకు ఈ మెటీరియల్, లేబర్, ఎక్స్పెండిచర్ ఎలాగో వస్తుంది మీ ప్రైమ్ కాస్ట్లో, దానికి మీరు ఈ ఇండైరెక్ట్గా మీరు ఏదైతే ఇంకర్ అవుతున్నారో ఆ ఇండైరెక్ట్గా ఇంకర్ అయ్యింది మేబీ మీరు ఫ్యాక్టరీలో ఇంకర్ అవ్వచ్చు, మేబీ మీరు అడ్మినిస్ట్రేషన్లో ఇంకర్ అవ్వచ్చు, మేబీ మీరు సెల్లింగ్ అండ్ డిస్ట్రిబ్యూషన్లో ఇంకర్ అవ్వచ్చు. అర్థమవుతుందా? ఈ ఇండైరెక్ట్ విషయానికి వచ్చినప్పుడు ఈ 3 ప్లేసెస్లో ఇంకర్ అవ్వచ్చు. అంటే ఆ ఫ్యాక్టరీలో ఇంకర్ అయింది యాడ్ చేస్తే మనకి ఇక్కడ ప్రొడక్షన్ కాస్ట్ అని వస్తుంది. అర్థమవుతుందా? కాస్ట్ షీట్ చాప్టర్లో ఇంకా క్లియర్గా విత్ నెంబర్స్ మనం డిస్కస్ చేస్తాం. బట్ ఇక్కడ జస్ట్ ఓవర్ వ్యూ. మనం ఆ ప్రైమ్ కాస్ట్ వచ్చిన తర్వాత ఇదే ఎందుకు యాడ్ చేస్తున్నామంటే ఆ ప్రైమ్ కాస్ట్ వచ్చిన తర్వాత నువ్వు ఫ్యాక్టరీల నుంచి నీ ప్రోడక్ట్ బయటకు వెళ్ళేంత వరకు ఏం జరిగిందో నాకు చెప్పు అంటున్నాడు. సో అది మనకు ప్రొడక్షన్ కాస్ట్లో వచ్చేస్తుంది. అడ్మినిస్ట్రేషన్ కాస్ట్ అన్నప్పుడు ఏంది, ఆ షోరూంలో వాడు అయిన ఎక్స్పెండిచర్ని యాడ్ చేస్తాడు, అది అడ్మినిస్ట్రేషన్ కాస్ట్లోకి వచ్చేస్తుంది. అలాగే సెల్లింగ్ కాస్ట్ అంటాం. సెల్లింగ్ కాస్ట్ అంటే మనకు కొంతమందిని ఏజెంట్స్ని పెట్టుకుంటాము, వాడు వెళ్ళేసేసి ప్రమోషన్స్ ఇస్తాడు, లేకుంటే బ్రోచర్స్ని డిస్ట్రిబ్యూట్ చేస్తాడు, లేకుంటే అడ్వర్టైజ్మెంట్ చేస్తాడు. సో ఇవన్నిటిని సెల్లింగ్ కాస్ట్లోకి వస్తుంది. డిస్ట్రిబ్యూషన్ కాస్ట్ అంటే అర్థం ఏంటంటే మన ప్రోడక్ట్ రెడీ అయిపోయిన తర్వాత కస్టమర్ దగ్గరికి పంపించడానికి. ఎలాంటివి ఎగ్జాంపుల్ అంటే ఇప్పుడు మీకు ఫ్యాన్స్, వీగార్డ్ ఇలాంటివి కొన్ని ఉంటాయి. ఎలా ఉంటాయంటే
వాళ్ళు ప్రొడక్షన్ చేస్తారు. ప్రొడక్షన్ చేసిన తర్వాత డీలర్స్కి ఇచ్చేస్తారు. ఓకే, సో ఆ డీలర్స్ మళ్ళా షాప్స్కి ఇచ్చేస్తారు, రీటైల్ షాప్స్కి. ఆ రీటైల్ షాప్ నుంచి కస్టమర్కి వెళ్ళిపోతుంది. అయితే కొన్నిసార్లు ఎలా ఉంటుందంటే ఆ డీలర్స్ని వీళ్ళు మంచిగా ఎంకరేజ్ చేయడానికి ఆ డిస్ట్రిబ్యూషన్ ఛానల్ని కూడా వీళ్ళే తీసుకుంటారు, అంటే కంపెనీ వాళ్ళే తీసుకుంటారు. అంటే సింపుల్ వర్డ్స్, మీ ప్రోడక్ట్ని మీ బాధ్యతగా కస్టమర్ ఇంటి వరకు మీరు డెలివరీ చేసేటప్పుడు మీకు డెలివరీ వ్యాన్ అవసరం వస్తుండొచ్చు, లారీ అవసరం వస్తుండొచ్చు, దానిపైన ట్యాక్సెస్ పే చేస్తుండొచ్చు, లేకపోతే అక్కడ లేబర్ని వాడుతుండొచ్చు. మీరు అలా డిస్ట్రిబ్యూట్ చేయడానికి ఇప్పుడు కొన్ని ప్రోడక్ట్స్ ఎలా ఉంటాయంటే విజయవాడలో ఒక ప్రోడక్ట్ చాలా ఫేమస్, ఎగ్జాంపుల్ ఎనీ ప్రోడక్ట్, ఒక ప్రోడక్ట్ చాలా ఫేమస్, ఆ ప్రోడక్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ విజయవాడలోనే జరుగుతుంది, అక్కడెక్కడ చుట్టుపక్కల జిల్లాలలో జరుగుతుంది. ఆ ప్రోడక్ట్ హైదరాబాద్లో ఎవరికి తెలియదు. అసలు ఎప్పుడైనా ఎవరైనా చుట్టాలు ఉన్నారని చెప్పి విజయవాడకి వెళ్తే తప్ప ఆ ప్రోడక్ట్ తెలియదు. సో అక్కడ విజయవాడలో ఉన్న వాళ్ళు ఏం చేస్తారంటే, ఎస్ ఈ ప్రోడక్ట్కి చాలా డిమాండ్ వచ్చేసింది, ఈ ప్రోడక్ట్ని నేను విజయవాడ కూడా పంపిస్తాను, లేదంటే బెంగళూరు కూడా పంపిస్తాను, చెన్నై కూడా పంపిస్తాను చెప్పి వాళ్ళు డిసైడ్ చేసుకున్నప్పుడు ఒక వ్యాన్ని వాళ్ళు తయారు అంటే పెట్టుకొని, డ్రైవర్ని పెట్టుకొని, అక్కడ అందరినీ పెట్టుకొని ఆ ప్రోడక్ట్స్ని విజయవాడ నుంచి వేరే వేరే ఛానల్స్కి వాళ్ళు డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు. సో అక్కడ ఖర్చు మొత్తాన్ని మనము డిస్ట్రిబ్యూషన్ కాస్ట్గా తీసుకుంటాము. సో ఇవన్నీ మనకి ఎందుకు సార్ 2 సమ్స్ చెప్పేసి అయిపోతుంది కదని చెప్పి అనుకోకండి. కాస్టింగ్ని పద్ధతిగా కరెక్ట్గా నేర్చుకుంటే చాలా ఇంట్రెస్టింగ్ సబ్జెక్ట్. ఇప్పుడు రీసెర్చ్ కాస్ట్ అంటాం. రీసెర్చ్ కాస్ట్ అంటే చాలా ఈజియెస్ట్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఇప్పుడు కోవిడ్-19 ఈ వ్యాక్సిన్ కోసం చాలామంది రీసెర్చ్ చేస్తున్నారు. మన దగ్గర ఇండియాలో కూడా జరుగుతుంది, ఏదో ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ అక్కడ కూడా జరుగుతుంది. అలా చాలామంది చాలా రకాలుగా రీసెర్చ్ చేస్తున్నారు కదా. రీసెర్చ్ అంటే అర్థమైందంటే ఇంకా క్లినికల్ ట్రయల్సే జరుగుతున్నాయి. ఆ ప్రోడక్ట్ ఇంకా రెడీయా కాదా, అది హ్యూమన్స్కి సరిపోతుందా లేదా, ఏమైనా సైడ్ ఎఫెక్ట్స్ ఉన్నాయా, ఫస్ట్ ట్రయల్ సెకండ్ థర్డ్ అని ఇలా మనం న్యూస్లో వింటున్నాం కదా. సో అంటే ఆ ప్రోడక్టు వాళ్ళ గవర్నమెంట్ అథారిటీ నుంచి క్లియరెన్స్ పొందేంత వరకు, లేదంటే ఏ రెస్పెక్టివ్ ఏ డివిజన్ ఉంటే ఏ డిపార్ట్మెంట్ ఉంటే ఆ డిపార్ట్మెంట్ క్లియరెన్స్ ఇచ్చేంత వరకు మీరు చేస్తూ ఉంటారు. ఒక్కసారి ఫైనలైజ్ అవుతుంది కదా, అలా ఫైనలైజ్ అయ్యేంత వరకు మీరు ఇంకరైన ఎక్స్పెండిచర్ మొత్తాన్ని రీసెర్చ్ కాస్ట్ అంటాం. అర్థమైందా? రీసెర్చ్ అంటే ఇప్పుడు ఈ బయోటెక్ వాళ్ళు, ఒక ఎగ్జాంపుల్ ఈ మధ్య రీసెంట్గా చూసాను కదా న్యూస్లో, వాళ్ళు ఏదో ట్రయల్స్ చేస్తున్నారు, శాంపుల్స్ తీసుకుంటున్నారు, దాన్ని ఏదో రకరకాలుగా చేస్తున్నారు కదా. అంటే ఇంకా ప్రోడక్ట్ ఇంకా రెడీ అవ్వలేదు, వాళ్ళంతలో వాళ్ళే ఇది కరెక్టా కాదని చూసుకుంటున్నారు కదా. సో ఆ కరెక్ట్ అని అనేంత వరకు, అంటే థర్డ్ క్లియరెన్స్ అయిపోయినాక గవర్నమెంట్ దగ్గర నుంచి పర్మిషన్ తీసుకొని రాయల్టీ ఇవన్నీ తీసుకునేంత వరకు, అది మొత్తం కన్ఫర్మేషన్ అయిపోయేంత వరకు వాళ్ళు ఇంకైనా ప్రతి ఖర్చు, అంటే డాక్టర్లకు పే చేయాలి, సైంటిస్టులకు పే చేయాలి, ఎక్విప్మెంట్కి పే చేయాలి, అక్కడ ల్యాబొరేటరీకి పే చేయాలి, అండ్ అక్కడ రెంట్ వాట్ ఎవర్ ది ఎక్స్పెండిచర్, లేకపోతే గవర్నమెంట్ లైసెన్స్కి పే చేయాలి, ఇంకోటి ఏమైనా అడిగితే వాళ్ళకి డబ్బులు ఇవ్వాలి, అంటే ఎన్నో రకాల ఖర్చులు ఇంకా అవుతున్నాయి కదా. అది మొత్తం మనకు రీసెర్చ్ ఫేజ్లోనే వచ్చేస్తుంది. అర్థమవుతుందా? ఒక్కసారి గవర్నమెంట్ కరెక్ట్ ఎస్ ప్రోడక్ట్ రెడీ అయిపోయిందిరా బాబు అన్నప్పుడు మన వాళ్ళు ఏం చేస్తారు, ప్రొడక్షన్లో ఆ ప్రొడక్షన్ యూనిట్లో వాళ్ళు ఏ ఇంగ్రీడియంట్స్ తీసుకున్నారు, ఏ మెథడ్ వాడారు, అదని మొత్తాన్ని అర్థం చేసుకుంటారు. అంటే ప్రొడక్షన్ హౌస్ వాళ్ళు అర్థం చేసుకొని, అంటే ఆ సైంటిస్టులు ఏ విధంగా దాన్ని చేయమని చెప్పారో, దానికి ఒక ప్రోటోకాల్, ఒక బ్లూ ప్రింట్ అవన్నీ ఉంటాయి కదా, దాన్ని తీసుకొచ్చి వీళ్ళు వాళ్ళ ప్రొడక్షన్ హౌస్లో దాన్ని ఇంక్లూడ్ చేసిన తర్వాత దాన్ని డెవలప్ చేస్తారు, అంటే ఇంకా ప్రొడక్షన్ స్టార్ట్ చేస్తారు. ఓకే, సో రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ అన్నప్పుడు రీసెర్చ్ ఫేజ్ వేరు, డెవలప్మెంట్ ఫేజ్ వేరు. ఓకే, సో డెవలప్మెంట్ అయిపోయిందని ఇక్కడ చూడండి, ద కాస్ట్ ఆఫ్ ద ప్రాసెస్ విచ్ బిగిన్స్ విత్ ద ఇంప్లిమెంటేషన్ ఆఫ్ ద డిసిషన్ టు ప్రొడ్యూస్ ఎ న్యూ ఆర్ ఇంప్రూవ్డ్ ప్రోడక్ట్ ఆర్ టు ఎంప్లాయ్ ఎ న్యూ ఆర్ ఇంప్రూవ్డ్ మెథడ్ అండ్ ఎండ్స్ విత్ కమెన్స్మెంట్ ఆఫ్ ద ఫార్మల్ ప్రొడక్షన్ ఆఫ్ వాట్ ద ప్రోడక్ట్ ఆర్ బై దట్ మెథడ్. ఓకే, సో ఇప్పుడు కోవిడ్ ఎగ్జాంపుల్ తీసుకున్నప్పుడు వీళ్ళు అనుకున్నప్పటి నుంచి ఈ మందు కరెక్టా, ఆ మందు కరెక్టా, ఇది చేస్తుందా, అది చేస్తున్నా, అన్నీ చేస్తున్నారు కదా, అదంతా రీసెర్చ్. సో అది ఒకసారి కన్ఫర్మ్ అయిపోయిన తర్వాత దాన్ని వాళ్ళు ఎంతవరకు పనిచేస్తుందో అలా చూడడము డెవలప్మెంట్. అది కూడా కరెక్ట్ అనుకున్నప్పుడు జనాలకి ఇచ్చేద్దామని చెప్పడాన్ని ప్రొడక్షన్ ఫేజ్. సో 3 ఫేజ్ ఉన్నాయి, రీసెర్చ్, డెవలప్మెంట్, ప్రొడక్షన్. ప్రీ ప్రొడక్షన్ కాస్ట్ అంటే మీరు కొన్ని ఛానల్స్లో చూస్తుంటారు,
ప్రొడక్షన్ చేయకనే ముందే వాళ్ళు ఎన్నో సిస్టమ్స్ పెట్టుకుంటారు. అంటే సిస్టమ్స్ అంటే రా మెటీరియల్ ఇలా వస్తుంది, అక్కడ ఏదో ఒక టెంపరేచర్లో హీట్ అవుతుంది, ఆ అయిన తర్వాత ఏదో ముక్కలు అయిపోతుంది, ఒకటి ఇక్కడికి వెళ్తుంది, ఒకటికి ఇక్కడికి వెళ్తుంది, కొన్ని ఛానల్స్లో చూస్తుంటారు కదా. అలా రెడీగా పెట్టుకుంటారు. అంటే ప్రొడక్షన్ చేయకనే ముందే ఆ సిస్టమ్ని రెడీగా పెట్టుకుంటారు కదా, అది ప్రీ ప్రొడక్షన్ కాస్ట్ అంటారు. పీరియడ్ కాస్ట్ ఇందాక చెప్పాను. పీరియడ్ కాస్ట్ అంటే మీరు ఇప్పుడు అవుతుంటే అంటే ప్రజెంట్ కాస్ట్, ఇప్పుడు మనం ప్రొడక్షన్ అవుతున్నప్పుడే మనం ఇంక్రైన కాస్ట్ మొత్తాన్ని కరెంట్ కాస్ట్ ఆర్ పీరియడ్ కాస్ట్ అంటాము. అంటే ఇవి పీరియడ్తో సంబంధించింది. ఒక 1 మంత్ ఎవరైనా పని చేశారంటే 1 మంత్ వరకు శాలరీ ఇవ్వాలి, 1 మంత్కి రెంట్ పే చేయాలి, 1 మంత్కి ఎలక్ట్రిసిటీ పే చేయాలి, 1 మంత్కి రాయల్టీ పే చేయాలి. అంటే ఒక 1 మంత్ అయిపోతే ఒక ఎక్స్పెండిచర్, ఒక క్వార్టర్ అయిపోతే ఒక ఎక్స్పెండిచర్, ఒక ఇయర్ అయిపోతే ఒక ఎక్స్పెండిచర్. అంటే ప్రొడక్షన్తో సంబంధం లేదు ఇది. అంటే జస్ట్ లైక్ ఇది ఫిక్స్డ్ కాస్ట్ అయిపో, పీరియడ్తోనే సంబంధం. అంటే 1 మంత్కి ఎంత, 1 మంత్కి డెప్రిసియేషన్, 1 మంత్కి ఎంత ఛార్జ్ చేయాలి, అలాంటిది. ప్రోడక్ట్ కాస్ట్ ఇది మనకి ఎట్లాగో తెలిసిపోతుంది, లైక్ అబ్జార్ప్షన్ కాస్టింగ్ అండ్ మార్జినల్ కాస్టింగ్ అనే చాప్టర్ చెప్పినప్పుడు. ఇంకా బాగానే ఉన్నాయి. రిలవెంట్ అండ్ ఇర్రిలవెంట్ కాస్ట్, దీని మీనింగ్ కూడా చెప్తాను. రిలవెంట్ కాస్ట్ అంటే అర్థం ఏంటంటే, ఇప్పుడు నేను ఒక డిసిషన్ తీసుకుంటే ఏం ఎక్స్పెండిచర్ ఇంకర్ అవుతాను, అది మొత్తం నా రిలవెంట్ కాస్ట్. సార్ నాకు ఇలా అర్థం కావట్లేదు సార్ అంటే, ఒక పర్సన్ సిఏ అయ్యాడు, 2020లో సిఏ అయ్యాడు. ఎగ్జాంపుల్, అతను సిఓపి తీసుకొని ప్రాక్టీస్ స్టార్ట్ చేస్తాడు. వినండి, సిఓపి తీసుకొని ప్రాక్టీస్ స్టార్ట్ చేస్తాడు. ప్రాక్టీస్ స్టార్ట్ చేసి 2021కి వచ్చేసరికి అతను ఆఫీస్ని రెడీగా చేసుకున్నాడు. ఒక 5 lakh రూపీస్ని ఇంకర్ అయ్యాడు. అంటే ఆఫీస్లో ఉన్న బుక్స్ కొనుక్కోవడము, ఫర్నిచర్ కొనుక్కోవడము, లీగల్ అగ్రిమెంట్స్ తయారు చేయించుకోవడము, డీడ్స్ తయారు చేసుకోవడము, అలా 5 lakhs ఇంకర్ అయ్యాడు. అతనికి ఇప్పుడు ఒక కష్టం వచ్చింది. ఆ కష్టం ఏంటంటే క్లయింట్స్ రావట్లేదు, రెవెన్యూ రావట్లేదు. ఇప్పుడు అతను ఒక డిసిషన్ తీసుకోవాలి. ఏంటి, నువ్వు ఒక అడ్వర్టైజ్మెంట్ ఇవ్వు, అడ్వర్టైజ్మెంట్ ఇస్తే ఒక 1 lakh రూపీస్ పడుతుంది. ఓకే, ఇప్పుడు నేనే ఉన్నాను, ఇప్పుడు నేను 2021లో ఉన్నాను. ఒక అతను వస్తాడు అడ్వర్టైజ్మెంట్ ఏజెన్సీ నుంచి వచ్చి సంపత్, నువ్వు 1,00,000 రూపాయలు కడితే నేను మీ ఫామ్ని అడ్వర్టైజ్ చేస్తాను వేరే ఛానల్ ద్వారా. ఛానల్ అంటే లైక్ వేరే మోడర్న్స్ లైక్ ఫేస్బుక్ ఆర్ గూగుల్ ఆర్ వాట్ ఎవర్, ఆర్ న్యూస్ పేపర్ ఆర్ వాట్ ఎవర్. సో అడ్వర్టైజ్మెంట్ చేస్తా అని చెప్పి అతను నా దగ్గరకు వచ్చాడు. ఓకే, ఇప్పుడు నేను ఎలా ఆలోచిస్తున్నానంటే, నేను ఓకే అంటే 1 lakh రూపీస్ పే చేయాలి. అంటే ఫర్ మై డిసిషన్ దట్ 1 lakh రూపీస్ ఈజ్ రిలవెంట్. అర్థం చేసుకోండి, చాలా స్లోగా చెప్తున్నాను, బట్ పాయింట్ అర్థం చేసుకోండి. ఇప్పుడు నా డిసిషన్కి ఏది రిలవెంటు, నేను ఇంకర్ అవ్వబోయే కాస్ట్ ఆ 1 lakh రూపీస్ అతనికి ఎస్ అన్నాన్ని ఒక్కసారి సైన్ చేశాను అంటే అతను 1 lakh రూపీస్ నన్ను అడుగుతాడు, అంటే అది నా రిలవెంట్ కాస్ట్. కానీ ఆల్రెడీ నేను ఫర్నిచర్ కొన్నాను, ల్యాప్టాప్ కొన్నాను, ఇంకేదో బుక్స్ కొన్నాను, అవంతా ఆల్రెడీ నేను ఇంకర్ అయిపోయాను, ఆల్రెడీ కట్టేసేసాను. ఇంకా ఇప్పుడు నేను అడ్వర్టైజ్మెంట్ కావాలన్నా వద్దా అన్నా ఇది నాకేం సంబంధం లేదు. 5 lakhs ఆల్రెడీ ఇంకర్ అయిపోయాను కాబట్టి దాన్ని మనం సంక్ కాస్ట్ అంటాం. అంటే ఆల్రెడీ ఇంకర్డ్ హిస్టారికల్ కాస్ట్లో వచ్చేసింది కదా, అలాగే దీన్ని మనం సంక్ కాస్ట్ అంటాం. అంటే నువ్వు ఆల్రెడీ ఎక్స్పెండిచర్ ఇంకర్ అయిపోయావు, అది నీ డిసిషన్కి ఎలాంటి డిఫరెన్షియేట్ చేయదు. అంటే నువ్వు అడ్వర్టైజ్మెంట్ తీసుకుంటానన్నా తీసుకోనన్నా 5 lakhs ఇంకర్ అయిపోయావు కదా, ఇప్పుడు దానికోసం ఎందుకు తీస్తున్నావు నువ్వు? ఇప్పుడు నువ్వు 1 lakh రూపీస్ ఇంకర్ అవుతావా ఇంకర్ అవ్వవా అది చెప్పు. ఇంకర్ అవుతా అంటే అది రిలవెంట్ అవుతుంది. అంటే నీ డిసిషన్ మేకింగ్కి ఏ కాస్ట్ అయితే నీకు అవసరం అనుకుంటున్నావో అది నీ రిలవెంట్ కాస్ట్. అర్థమవుతుందా? నేను సిఏ చేయడానికి 1,00,000 రూపాయలు ఖర్చు పెట్టాలంటే అదంతా ఇప్పుడు చాలా పాతకాలంలో రోజుల్లో అది సంక్ కాస్ట్ కాదు. ఇప్పుడు నువ్వు ఇది ఇంకర్ అవుతావా లేదా అది రిలవెంట్ కాస్ట్. ఇంకొక సింపుల్గా చెప్పాలంటే, మీరు ఆల్రెడీ ఒక క్లాసెస్కి వెళ్ళారు, ఇక్కడ ఒక కోచింగ్కి వెళ్ళారు అనుకుందాం, ఒక 10,000 రూపీస్ పే చేశారు. ఇప్పుడు నేను అంటున్నాను నా దగ్గర రండి ఒక 2,000 రూపీస్ పే చేయండి అని చెప్పి అంటున్నాను. అయితే ఇప్పుడు మీరు ఒక డిసిషన్ తీసుకోవాలి. ఏం డిసిషన్? ఆల్రెడీ నేను అక్కడ ఒక క్లాస్కి వెళ్ళాను, నా దగ్గర బుక్స్ ఉన్నాయి, కొంచెం క్లారిటీ ఉంది, నా అంతలో నేను చదువుకుంటాను, ఈ 2,000 రూపాయలు నేను పెట్టను అని మీరు డిసిషన్కి వచ్చారనుకోండి. అంటే ఆ డిసిషన్ తీసుకోవడానికి మీకు ఏది రిలవెంట్? మీరు నాకు కట్టబోయేది నాకు రిలవెంట్. ఆల్రెడీ కట్టారు, ఇప్పుడు మీరు డిసిషన్ తీసుకున్నా అంటే మీరు నా దగ్గరికి రావాలనుకున్నా వద్దనుకున్నా అది ఆల్రెడీ కట్టిన 10,000 అయితే గాన్,
దానిలో అవేం మీకు వెనకకేం రావు. కానీ మీరు నా క్లాసెస్కి రావాలి అనుకుంటే 2000 కడతారు, వద్దనుకుంటే కట్టరు. అంటే ఇప్పుడు మీకు ఏది రిలవెంట్ అవుతుంది? ఇది రిలవెంట్ కాస్ట్ అవుతుంది, అది ఇర్రిలవెంట్ అవుతుంది. అది ఇప్పుడు మీరు ఇంట్లో కూర్చుంటన్నా అది మీకు డబ్బులు ఏం రావు, నా దగ్గరకు వస్తానా అవి ఏం రావు. అంటే దట్ ఈస్ నాట్ మేకింగ్ ఎనీ డిఫరెన్స్ టు యువర్ డెసిషన్. వాట్ ఈస్ మేకింగ్ డిఫరెన్స్ టు యువర్ డెసిషన్ ఈస్ వాట్ యూ గోనా ఇంకర్ నౌ ఇన్ ద ప్రజెంట్. ఇప్పటికిప్పుడు నువ్వు ఏది ఇంకర్ అవ్వబోతున్నావో అది నీకు రిలవెంట్ అవుతుంది. అర్థమైనా? 2 ఎగ్జాంపుల్స్ చెప్పాను. ఒక CA ఒక అడ్వర్టైజ్మెంట్కి వెళ్ళాలా వద్దా అంటే అది రిలవెంట్ అవుతుంది. అలాగే ఒక స్టూడెంట్ ఆల్రెడీ క్లాసెస్కి వెళ్ళాడు, అది వద్దనుకున్నాడు, అది పే చేస్తాడు, అయిపోయింది. ఇప్పుడు క్లాసెస్ కూడా అయిపోయింది. ఇప్పుడు నువ్వు డిసిషన్ తీసుకోవాలి, సంపత్ క్లాస్కి రావాలా వద్దా. వస్తా అనుకుంటే 2000 పే చేయి, వద్దు అనుకుంటే సేవ్ చేసుకో. అంటే నీ డిసిషన్కి ఏది రిలవెంటు? నువ్వు కట్టబోయేది రిలవెంటు, నువ్వు ఆల్రెడీ కట్టింది కాదు. ఓకే, సో ఈ ఎగ్జాంపుల్ బాగా అర్థం చేసుకోండి, మీకు ఇంకా వేరే దానిలో కూడా యూజ్ అవుతుంది. ఇంక్రిమెంటల్ ఆర్ డిఫరెన్షియల్ కాస్ట్. ఇంక్రిమెంటల్ కాస్ట్ అంటే అర్థం ఏంటంటే ఇప్పుడు నేను 5000 యూనిట్స్ ప్రొడ్యూస్ చేస్తున్నాను, ఆ యూనిట్స్ కస్టమర్స్ బాగా కొంటున్నారు. నాకేమనిపించింది అంటే 7000 యూనిట్స్ కూడా నేను ప్రొడ్యూస్ చేయొచ్చు. ఇప్పుడు మార్కెట్లో నేను 5000 యూనిట్స్ అమ్ముతున్నాను, అందరు బాగా కొనేస్తున్నారు. నాకేమనిపిస్తుంది అంటే 5000 కాదు 7000 యూనిట్స్ని ప్రొడ్యూస్ చేయాలనిపిస్తుంది. అంటే ఇప్పుడు నా డిసిషన్ ఎలా ఉంటుందంటే ఇంకొక 2000 యూనిట్స్ నేను ప్రొడ్యూస్ చేస్తే నాకు ఎంత కాస్ట్ వస్తుంది. సో దట్ ఈస్ ద డిఫరెన్షియల్ కాస్ట్ అంటారు. ఓకే, ఆపర్చునిటీ కాస్ట్ మనకి ఎఫ్ఎంలో మాటిమాటికి వస్తుంది. ఆపర్చునిటీ కాస్ట్ అంటే ఇప్పుడు నేను CFM పెట్టాను. ఇప్పుడు ఆపర్చునిటీ కాస్ట్ అంటే నాకేంటి? నేను బీయింగ్ క్వాలిఫైడ్, నేను ఒక కంపెనీలో వర్క్ చేస్తే నాకు మినిమం ఒక 50,000 రూపీస్, జస్ట్ రీజనబుల్గా 50 to 60, 70, 80 డిపెండింగ్ అపాన్ వేరియస్ సర్కమ్స్టాన్సెస్, నేను 50 నుంచి 1 lakh వరకు నేను సంపాదించుకోవచ్చు. ఆ సంపాదనని వద్దనుకొని నేను ఇక్కడ క్లాసెస్ చెప్తున్నాను, వద్దనుకొని నేను ఇక్కడ ప్రాక్టీస్ చేస్తున్నాను, వద్దనుకొని ఇక్కడ కన్సల్టేషన్ పెట్టాను అంటే నేను ఏదైతే పొడగొట్టుకున్నానో, అంటే నాకు ఈజీగా వచ్చే 1 lakh రూపీస్ని ఆర్ 50,000 రూపీస్ని వదిలేసుకొని నేను ఇక్కడ చేస్తున్నాను కాబట్టి అది కూడా నేను ఇక్కడ కాస్ట్గా కన్సిడర్ చేస్తాను. ఎందుకు అంటే ఇప్పుడు నాకు 10 రూపాయల ప్రాఫిట్ వస్తే నాకు ప్రాఫిట్ వచ్చినట్టు కాదు. సేమ్ ఎఫర్ట్ నేను ఇంక ఇక్కడ బయట ఏదైనా వేరే కంపెనీకి ఇచ్చింటుంటే నాకున్న నా ఎక్స్పోజర్కి ఆర్ ఎక్స్పీరియన్స్కి ఆర్ క్వాలిఫికేషన్కి నాలెడ్జ్కి నాకు 50 నుంచి 1 lakh ఎక్కడైనా వచ్చి ఉండేది కదా. సో అది వద్దనుకొని ఇక్కడికి వచ్చినప్పుడు నాకు దానికన్నా ఎక్కువ కావాలనుకుంటాను కదా. సో ఆ 1 lakh ఈజ్ మై బేస్. సో దట్ ఈస్ మై ఆపర్చునిటీ కాస్ట్. మీకు ఎఫ్ఎంలో కూడా ఈ పాయింట్ వస్తుంది. రీప్లేస్మెంట్ కాస్ట్ అంటే అర్థం ఏంటంటే ఇప్పుడు ప్రస్తుతానికి నాకు మిషనరీ ఉంది, కొత్త మిషనరీ నేను కొనుక్కోవాలనుకుంటున్నాను అంటే ఈ దాన్ని నేను రీప్లేస్ చేస్తే ఎంత పెట్టాల్సి వస్తుంది, దట్ ఈస్ అ రీప్లేస్మెంట్ కాస్ట్. రాబోయే రోజులలో కూడా వస్తుంది. ఇది అవుట్ ఆఫ్ పాకెట్ అంటే మీరు ఇప్పుడు కొన్నిసార్లు ఎలా ఉంటుందంటే ఇప్పుడు ఒక పెద్ద మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్లో ఇక్కడ డివిజన్ A, డివిజన్ B, డివిజన్ 3, డివిజన్ 4 ఇలా చాలా ఉన్నాయి డివిజన్స్. ఇక్కడ లేబర్ కొంచెం తక్కువ ఉన్నారు, ఇక్కడ లేబర్ కొంచెం ఎక్కువ ఉన్నారు, ఇక్కడ ప్రొడక్షన్ తక్కువ అవుతుంది, ఇక్కడ ఎక్కువ అవుతుంది, ఏదో సంథింగ్ జరుగుతుంది కదా. సో నేను ఇంటర్నల్గా రీఆర్గ్ చేస్తున్నాను, అంటే ఇంటర్నల్గానే కొంచెం ఎంప్లాయీస్ని అడ్జస్ట్ చేసి ఎక్కడైతే అవసరం ఉందో అక్కడ వాడుకుంటున్నాను. ఇక్కడ చాలా మిషనరీ ఉంది, ఆ మిషనరీ దగ్గర నుంచి అందరూ అన్ని మిషనరీ వాడట్లేదు, ఒక మిషనరీ ఖాళీగా ఉంది, ఆ మిషనరీ తీసుకొచ్చి ఇక్కడ వాడుతున్నాను. అంటే అవుట్ ఆఫ్ పాకెట్ కాదు ఇది, అంటే నేను నా పాకెట్ నుంచి తీసి ఏం పెట్టట్లేదు, ఆల్రెడీ ఇక్కడ నుంచి ఇక్కడనే అడ్జస్ట్ చేస్తాను. అవుట్ ఆఫ్ పాకెట్ అంటే ఇప్పుడు నువ్వు పెట్టాల్సిందే అంతే. ఇప్పుడు నాకు ఒక ప్రింటర్ కావాలి, ఇక్కడ ప్రింటర్ లేదు, ఇంటికాడికి తెచ్చుకొని ఇక్కడ ఏం లేదు, బయట నుంచి కొనుక్కోవాలి. సో అది అవుట్ ఆఫ్ పాకెట్ అవుతుంది. సో సంక్ కాస్ట్ ఇందాక ఆల్రెడీ ఎగ్జాంపుల్ చేశాను, విచ్ ఇస్ ఇర్రెలవెంట్ ఫర్ డెసిషన్ మేకింగ్. అంటే మీరు పాస్ట్లోనే ఇన్ ద పాస్ట్ యూ హ్యావ్ ఆల్రెడీ ఇంకర్ ది ఎక్స్పెండిచర్, మీరు ఎక్స్పెండిచర్ ఇంకర్ అయిపోయారు. ఇప్పుడు నువ్వు డిసిషన్ తీసుకున్నా తీసుకోకపోయినా ఇంకా ఏం అయ్యేది లేదు. ఇప్పుడు నేను ఒక కెమెరా కొన్నాను, కెమెరాకి 1,00,000 రూపాయలు పడింది. సో ఇప్పుడు నేను క్లాసెస్ చెప్పాలా వద్దా అనే దానికి ఇర్రెలవెంట్, ఆల్రెడీ పెట్టేసాను, అయిపోయింది. ఓకే, ఇప్పుడు నేను ఒక ఆఫీస్ పెట్టుకుని ఫర్నిచర్ పర్చేస్ చేశాను, ఫర్నిచర్కి ఒక 2 lakhs అయింది, ఫర్నిచర్ ఆల్రెడీ కొనేసాను. నేను ఇప్పుడు కంటిన్యూ చేయాలా, బిజినెస్లో ఉండాలా, ఇంకెక్కడికి వెళ్ళాలా, ఏం చేసినా కదా అంతే, పోయినట్టే. సో దట్ ఈస్ మై సంక్ కాస్ట్. ఓకే, సో కన్వర్జన్ కాస్ట్ అంటే ఏంటంటే ఒక ఫామ్ నుంచి ఇంకొక ఫామ్కి కన్వర్ట్ చేయడానికి అయిన మొత్తం కాస్ట్. అంటే మనము ఒక రా మెటీరియల్ నుంచి దాన్ని మనం ఎండ్ ప్రోడక్ట్ వరకు తీసుకోవడానికి ఎన్ని విధాలుగా మనం వాడుతున్నామో ఆ మొత్తాన్ని కలిపి మనము కన్వర్జన్ కాస్ట్ అంటాము. సో ఇది రకరకాల కాస్ట్లు మీకు అర్థమైందని చెప్పి నేను ఆశిస్తున్నాను. ఇలాంటి వీడియోస్ మీకు ఇంకా కావాలి అనుకుంటే కామెంట్ సెక్షన్లో చెప్పండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. సో అది నాకు ఒక ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. ఓకే, జనాలు వింటున్నారు కాబట్టి నేను ఇంకా నా టైం తీసుకొని మీకు క్లాసెస్ చెప్పొచ్చు అని నాకు అనిపిస్తుంది.
సో మీ ఎంకరేజ్మెంటే మనకి ఇంకా రాబోయే వీడియోని డిసైడ్ చేస్తుంది. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.